బీకేబీఎల్డీ న్యూస్ కి స్వాగతం. జేసీఐ ఒంగోలు 50వ అధ్యక్షునిగా జేసీఎం వి సుబ్బారావు మరియు జేఏసీ ఒంగోలు చైర్మన్ గా జేసీ వెన్నపూస శ్రీరాములు రెడ్డి ప్రమాణ స్వీకారం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన జేసీఐ ఒంగోలు 50 అధ్యక్షులుగా జేసీఎం వి సుబ్బారావు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 50వ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక హైదర్ క్లబ్ నుంచి బచ్చల బాలయ్య కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విచ్చేసి జేసీఐ ఒంగోలు వారి 50వ కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంవి సుబ్బారావు మంచి వ్యక్తి అని, జేసీఐ ఒంగోలుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. జేసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వర్మ మాట్లాడుతూ జేసీఐ ఒంగోలు ఎంతో ప్రతిష్ట కలిగిన సంస్థ అని, ఈ సంస్థ 50 సంవత్సరాలు వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందంగా ఉంది అని తెలిపారు. పూర్వ జాతీయ అధ్యక్షుడు నైనాల రామకృష్ణ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ సుబ్బారావు మంచి పనులు చేస్తాడని తనకు నమ్మకం ఉందని తెలియజేశారు. ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేసీ సుబ్బారావు మాట్లాడుతూ జేసీఐకు శాశ్వత భవనం లేదు అని, ఎమ్మెల్యే సహకారంతో జేసీఐ ఒంగోలుకు శాశ్వత భవనాన్ని నిర్మించే ఆలోచన చేస్తామని చెప్పారు. వెన్నపూస శ్రీరాములు రెడ్డి మాట్లాడుతూ జేసీఐ నగరంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని, ఇది ప్రజలకు ఎప్పుడు మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు ఫౌండర్ నామినేని మోహన్ రావు, వివి రమణ, శేఖర్ బాబు, బొమ్మల శ్రీనివాసరావు, బి ఆంజనేయులు, నందకుమార్, నాగేశ్వరరావు, పవన్ కుమార్, గోపి కిషోర్, అద్దంకి శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, విష్ణువర్ధన్ రావు, రవికుమార్, వరుణ్ కుమార్ తదితర పూర్వ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం 50 సంవత్సరాల వేడుకలను విష్ణువర్ధన్ శంఖం పూరించి ప్రారంభించారు. అభివృద్ధికి అంకితమయ్యే మహామనిషి, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమించే కృషి వలుడు, మానవతా విలువలున్న మనందరి వాడు మన మనిషి. జయ హో జనార్దన, జయ జయ హో జనార్దన. మానవత్వం చేతిలో పెడుతున్నా. తప్పకుండా 2025 గోల్డెన్ జూబ్లీ ఇయర్ని అందరూ మర్చిపోలేని విధంగా జేసీఐ ఒంగోలుకి మరింత కీర్తిని తీసుకొస్తానని మనసారా తెలియజేస్తున్నాం. సురేష్ అన్న జాన్ డేవిడ్ లా ఉన్నాడు. క్లాస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాక మాకు ఎంతో ఆనందదాయకం. మీ యొక్క ప్రభుత్వంలో మా చేసి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనసారా. LO Chairman of JCI Ongole, of JCI Alumni Club of June 26, and will, to the best of my ability, and portray a leading example as JCI Alumni, and will uphold and enforce the policy of JSC and directives of National Government Code of JSC India at all times. To the next president, to the next chairman. Joe, chairman of 2024 of LO Ongole, is now being honored with the pin from the judge of June 26. రెడీ చూడండి.
ఈరోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారి నూతన కమిటీని ఈరోజు 50 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కొత్త కమిటీ అధ్యక్షుడిగా మన సుబ్బారావు గారు ఈరోజు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెక్రటరీగా వాళ్ళు ఓన్గా జేసీఏ కట్టుకొని భరత్ కుమార్ గారు, గోపికృష్ణ గారు, కృష్ణారావు గారు, నామినేని మోహన్రావు గారు, శేఖర్ బాబు గారు, నందకుమార్ గారు, అదేవిధంగా బ్రహ్మయ్య గారు, వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా ఉంటే 2 years ఉంటుంది. ఆ పీరియడ్లో ఎంతోమంది 76లో పెట్టారంటే అంటే కరెక్ట్గా మేము అప్పుడు పుట్టాం. ఆ పుట్టిన టైంలో ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియాలో అన్ని జిల్లాల్లో కూడా ఉంది జేసీఏ. దాన్ని ఈరోజు మన ఒంగోలులో కూడా 76 నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతోమందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మా పూర్వాధ్యక్షులు రామనేని మోహన్రావు గారు, దాసరి సుబ్బారావు గారు, పి రాఘవ గారు చేతులుగా స్టార్ట్ చేయబడింది. నాకు ఈ సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా పూర్వాధ్యక్షుడు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కొనసాగిస్తానని మా మెంబర్స్కి, మా ప్రెసిడెంట్స్కి అందరికీ మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విషయానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జేసీ స్థాపించి మన ఒంగోలులో 50 సంవత్సరాలకి 50 సంవత్సరాల్లో గ్లోబల్ చూపి బ్రహ్మాండం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రెసిడెంట్ సుబ్బారావు గారు మాట తక్కువ ప్రోగ్రామ్ చేస్తారని ఆశిస్తూ జేసీ సభ్యులు పాస్టర్లు అందరూ కలిసి ఈ ఇయర్ మంచి ప్రెసిడెంట్గా సుబ్బారావు గారిని, జేఏసీ చైర్మన్గా నన్ను ఎన్నుకునే పాస్ ప్రెసిడెంట్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.